ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ 61వ విడత క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలకు ఇరాన్ గురిపెట్టింది. ఈ దాడులో 2 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లో శక్తివంతమైన అధికారులు అలీ లారిజానీ, గులాం రెజా సోలీమానీ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై మిజైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో టెల్ అవీవ్ సమీపంలోని రమట్ గన్లో 2 ఇజ్రాయేలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టెల్ అవీవ్ రైల్వే స్టేషన్లో క్లస్టర్ బాంబులు పడి భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ పైకప్పు ధ్వంసమవగా రైళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని ఐఆర్జీసీ ప్రకటనలో పేర్కొంది. అటు ఇరాక్లోని అమెరికా ఎంబసీపై వరుసగా 2వ రోజు భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడ వాటిల్లిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. 在我身后能够清楚地看到。 యుఏఈలోని ఆస్ట్రేలియాకు చెందిన అల్ మిన్హాబ్ ఎయిర్ బేస్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తమ బేస్కు స్వల్పంగా నష్టం వాటిల్లిందని, అక్కడ సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు.